ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షో మే 24 నాడు ఖతమైతాంది. మన 'బిగ్ బాస్' ఏమో సెప్టెంబర్ 6 తారీఖు నాడు చాలైతంది. మధ్యలో 105 రోజులున్నాయి. అంటే ఇంకో 'బిగ్ బాసే' నడిపియచ్చు. కొంపదీసి ఇంకో 'బిగ్ బాస్' నడిపిత్తరా? అంటే మినీ 'బిగ్ బాస్' లాంటిదేమన్నా ప్లాన్ చేత్తుర్రా? ఆ టైంలో ఆ టైం గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఏమేం చేత్తుర్రు? ఏం ఆలోచిస్తుర్రు? ఏం ప్లానింగ్స్ ఉన్నాయి? ఏంది కథ? అయితే ఇంక ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించిన లీకులేమున్నాయి? 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించిన అప్డేట్లేమున్నాయి? 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఎన్ని రోజులు ఉండబోతాంది? జూన్‌లో ఉంటదా? ఆగస్టులో ఉంటదా? ఈ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరు. పాత లైక్ కొట్టుర్రి. కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. ఇగో నిన్న మొన్న వీడియోలు చేసినాం కానీ లైకులు కొట్టలేదు. అది ఎక్కువ రీచ్ కాలేదు. రీచ్ కావాలంటే మీరు లైకులు కొట్టాలి. కొట్టుర్రి. నేనేమైనా పైసలు అడిగినా కాదు కదా, లైకే కదా, కొట్టుర్రి. కొట్టి చూసుడు చాలు చేయరు. చలో షురు చేద్దామా? నా పేరు సిరిపురం శ్రీనివాస్ అలియాస్ 65. నమస్తే అన్న, నమస్తే అక్క, నమస్తే చెల్లె, నమస్తే తమ్ముడు. చలో షురు. ఫస్ట్ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే షోకి సంబంధించిన లీకులు బయటకు వచ్చినాయి అబ్బా. ఆల్రెడీ హరిత హరీష్ అదే వాళ్ళిద్దరు కప్పులు ఎలిమినేట్ అయ్యారని చెప్పి మనకు స్టార్టింగ్ నుంచెల్లే వస్తుంది. అంటే షో స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, ఫస్ట్గా ఎలిమినేట్ అయిన కప్పులు అని చెప్పి వచ్చింది. అది ఇంకొకసారి కన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఎలిమినేట్ అయ్యారని. సెకండ్ వీక్ ఎలిమినేషన్ సంధ్య బిట్రో అయ్యారు అని, థర్డ్ వీక్ ఎలిమినేషన్ మహేష్ సాండ్రా అయ్యారు అని, లేదంటే సెకండ్ వీక్ మహేష్ సాండ్రా, థర్డ్ వీక్ సంధ్య బిట్రో అయినట్టుగా మొత్తానికి ఈ 3 కప్పులు ఎలిమినేట్ అయినట్టుగా. అండ్ సోనియా సింగ్, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, సోనియా సింగ్, సిద్ధు, పవన్ సిద్ధు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కప్పులు చాలా స్ట్రాంగ్గా పోతున్నట్టుగా. అండ్ వీళ్ళు ఎవరు, మన నూకరాజు, ఆసియా కావచ్చు, వీళ్ళు బాగా ఎలివేట్ అవుతున్నట్టు. నటరాజ్ మాస్టర్ నీతు, ఈ నటరాజ్ మాస్టర్ తోటి మళ్ళీ పంచాయతీలు గట్టిగానే అవుతున్నట్టుగా ఇవన్నీ బయట ముందు నుంచే రూమర్స్ వస్తున్నాయి. నేను కూడా చెప్పిన అనుకోరు లాస్ట్ వీడియోలో కావచ్చు, ఆ వీడియోలో కావచ్చు. దీంతోపాటు ఇంకొన్ని అంటే షోకి సంబంధించిన ఇంకొంత ఇన్ఫర్మేషన్ని బయటకి తీసుకురావడం జరిగింది. మన తోటి రివ్యూవర్లు కావచ్చు, లేదంటే మీమ్స్ పేజెస్ కావచ్చు, రకరకాల చోట్ల మనకు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, చెప్పిన మనకు తెలిసిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నిన్న మన వీడియోలు చేసిన. రెగ్యులర్గా వీడియోలు చేస్తూనే ఉన్నాను నేను, చూస్తూనే ఉన్నారు కానీ తక్కువ మంది చూస్తుర్రు. ఇక పల్సగా ఉన్నది. చాలా చిక్కగా కావాలి, అయితే లేదు. ఏదో 15,000 18,000 మంది చూస్తారు, ఆడికే 30,000 మంది చూస్తే ఓ మొసగొట్టినట్టు అయిపోతుంది. సరే జరంతా లైక్ కొడితే ఎక్కువ మందికి కనిపిస్తుంది, వీడియో కనిపిస్తే చూస్తారు, కనిపించలేదు ఏం చేస్తాం. మా ఇంట్లో మాకే వస్తలేదు, సాతమ్మకే నోటిఫికేషన్ వస్తలేదు, ఏం చేస్తాం. మళ్ళీ పోస్ట్ చేసినా కానీ నోటిఫికేషన్లు వస్తలేవు, అట్లున్నది కదా. లైకులు కొడితే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది. సరే పోన్లే. అయితే ఇక 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో ప్యాటర్న్ ఎట్లుందంటే సేమ్ యాజ్ యూజ్గా 'బిగ్ బాస్'. సోమవారం నాడు నామినేషన్లు, ఆదివారం నాడు ఎలిమినేషన్లు, శనివారం నాడు జడ్జెస్ తోటి కోటింగ్లు, ఆదివారం నాడు సండే అంటే ఫన్ డే. ఆ టైప్లో ఫన్ డే లాగా గేమ్స్లు, ఆటలు పాటలు. ఇక ఈ సేమ్ 'బిగ్ బాస్' ప్యాటర్న్ లాగానే ఆడుతుంది. సేమ్ కెమెరాలు, సేమ్ కథ, సేమ్ లొల్లి, సేమ్ పంచాయతీ, సేమ్ ఎమోషన్స్, సేమ్ ఎఫెక్షన్స్. కాకపోతే కొంచెం డ్రామా అనేది ఎక్కువ ఉంది. డ్రామా ఆల్వేస్ కింగ్. కంటెంట్ అనేది డ్రామాలోనే వస్తుంది. కనెక్ట్ అవుతారు, ఎవరు కనెక్ట్ అవుతారు. ఒకరు ఏడితే కనెక్ట్ అవుతారు, ఒకరు కొట్లాడితే కనెక్ట్ అవుతారు, ఒకరు నిజం మాట్లాడితే కనెక్ట్ అవుతారు, ఒకరు ఫేక్ ముచ్చట్లకే కనెక్ట్ అవుతారు. ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతారు, ఏదో ఒక జోడి కనెక్ట్ అయితే ముందుకు పోతూ ఉంటారు. సో ఇది 10 వారాల షో. ఆల్రెడీ చెప్పారు March 15th నాడు, అంటే ఆదివారం నాడు 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి చాలా అవుతుంది. ప్రతిరోజు 10 గంటల నుంచి 11 గంటల దాకా ఉంటుంది. ఆ తర్వాత అంతే, సండే సాటర్డే అన్ని రోజులలో 10 నుంచి 11 దాకా ఉండబోతుంది. సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు 10 నుంచి 11 వరకు ఉంటుంది. ఓకే రైట్. కుక్ విత్ జాతిరత్నాలు 9 నుంచి 17 దాకా ఉంటుంది. అది లాస్ట్ టైం కూడా సూపర్ సక్సెస్, ఈసారి కూడా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. ఎందుకంటే తమిళ్లో ఎన్నో సీజన్ల నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కుక్ విత్ కోమలి కాపీయే ఈ షో. రైట్. ఇవి షోకి సంబంధించిన లీకులు. షోలో గేమ్స్ ఎట్లుంటాయంటే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ అఫెక్షన్స్, వాళ్ళ అట్రాక్షన్స్, వాళ్ళ క్యాలిక్యులేషన్స్, వాళ్ళ మ్యానిపులేషన్స్, వాళ్ళ మన్ను మశానం దుబ్బా ధూళి కపుల్స్ మధ్యలో వచ్చి 1,00,000 పంచాయతీలన్నిటి గురించి టెస్ట్ ఆఫ్ లవ్ అని చెప్పారు, హౌస్ ఆఫ్ లవ్ అని చెప్పారు. సో అవే నడుతూ ఉంటాయి. మెడలో ఉన్న హార్ట్ షేప్ ఉన్నాయే మైకులు. ఓకే రైట్. మనకి ఇట్లేసుకునే మైకులు కాకుండా ఇక్కడ పెట్టే మైకులు ఉన్నాయి, చిన్న బ్యాటరీలతోటి చిన్న మైకులు, ఛార్జింగ్ మైకులు అన్నట్టు. ఎప్పటికప్పుడు దండ తీసేసి మళ్ళీ ఇంకో దండ వేసుకొని రావాలంతే. ఆ కైండ్ ఆఫ్లో వెళ్తుండే. మన ఇక్కడ పెట్టే మైకులు ఉంటాయి కదా, ఆ టైప్లో అన్నట్టు. ఇప్పుడు అంతా బటన్ మైకులు లాంటివి వచ్చినాయి కదా. ఓకే రైట్. ఈ పక్కన పెడితే ఈ షో ఇట్లా నడుతుందబ్బా. ఇది ఆయన. ఇక 'బిగ్ బాస్' సీజన్ 10 గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మధ్యలో ఇంత గ్యాప్ ఉంది కదా, 105 రోజులు అంటే ఈ గ్యాప్ ఏం ఫిల్ చేస్తారు? మెయిన్ థింగ్ ఏంటంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' May 24th నాడు అయిపోతుంది. 70 రోజులు అప్పటికే అయిపోతుంది. ఓటింగ్ సిస్టమ్ ఉంటుందా అంటే లాస్ట్లో పెడతారు. లాస్ట్లో పెట్టి లాస్ట్ 1 వీక్, లాస్ట్ 2 వీక్స్ ఓటింగ్ సిస్టమ్ అనేది పెట్టి మీ ఫేవరెట్ కపుల్ని విన్ ఎవరు అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఓటింగ్ వేయండి అని, మీ ఓటింగు జడ్జెస్ ముచ్చట, ఇక రకరకాలుగా ఏమో స్కోరింగ్ పెడతారా వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు, కానీ ఓటింగ్ అనేది ఉంటుంది
ఏదో మనని ఇన్వాల్వ్ చేయడానికన్నా ఓటింగ్ అనేది పెడతారు లాస్ట్ మూమెంట్లో అనేది ఒక వినికిడి వినిపిస్తుంది. చూద్దాం, పెడితే మంచిదే, పెట్టకపోయినా మనం ఏం చేసేది లేదు. వాళ్ళు నచ్చిన వాళ్ళని గెలిపించుకున్న బిగ్ బాస్ కాడనే ఉంటుంది. గిన్నె పడదు కదా సరే పోన్లే. అయితే బిగ్ బాస్ కంటే ముందు మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో తెలుగులో రోడీస్ అనే షోని తీసుకురాబోతున్నారు అని బాగా గట్టిగా వినబడుతుంది. రోడీస్ అనే షో వస్తే అది 9 to 10 వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మరి 10 to 11 ఏం చేస్తారో తెలియదు. 9 to 10 రోడీస్ని అంటే ఎందుకంటే అది హిందీలో పీక్స్ హిట్ షో, దాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు అంటే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఆఫ్కోర్స్ అంటే అక్కడ ఉన్నంత బోల్డ్నెస్ మన తెలుగులో చూపిస్తే కొంచెం కష్టమే, కాకపోతే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారింది, పీపుల్ మారిర్రు, హాట్స్టార్లో చూస్తారు కావాలంటే. సో కొంత బోల్డ్నెస్ కూడా ఉంటూ ఆ షో ఉండబోతుంది. సో రోడీస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆయనకి అంటే రోడీస్ జడ్జి అక్కడ ఆయన ఉన్నాడు కదా, ఆయనకు తెలుగు కూడా వచ్చి మంచిగా మాట్లాడతాడు, మన తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయన పెడతారు మంచి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సుపరిచితుడు మనకి తెలుగు సినిమాలలో కావచ్చు, రెగ్యులర్గా మనకి సుపరిచిత ముఖం కాబట్టి ఆయన ఉంటాడు. దాంతోపాటు మనకి నవదీప్ అన్న సొంటలు ఉంటారు. సో ఆ షో నడవబోతుంది. సో దాని తర్వాత దాంతోపాటు ఇంకొక షో అనేది ప్లాన్ చేస్తారు. అది ఏంది, ఓటీటీ బిగ్ బాస్ హిందీలో అటర్ప్లాఫ్ అయింది. 2 సీజన్లో నడిచింది, అటర్ప్లాఫ్ నడిచింది. అనిల్ కపూర్ గారు హోస్టింగ్ చేసారు ఒక సీజన్కి సల్మాన్ ఖాన్ గారు హోస్టింగ్ చేసారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఏది మన ఓటీటీ బిగ్ బాస్. మన తెలుగులో కూడా నాన్ స్టాప్ అని బిగ్ బాస్ నాన్ స్టాప్ అని ఒక ఓటీటీ బిగ్ బాస్ నడిచింది, అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఈసారి ఏమైనా అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది క్లిక్ అయింది కాబట్టి ఈసారి ఏమైనా కామన్ మ్యాన్స్ తోటి మినీ బిగ్ బాస్ లాంటిది ఒక 45 days ఆర్ 50 days ప్లాన్ చేస్తారా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే మేకర్స్ కూడా అనిపించింది అగ్ని పరీక్ష అంత హిట్ అయింది కదా, అంటే అది చిన్న ఉంది కాబట్టి హిట్ అయింది. 15 రోజులు కామన్ మ్యాన్స్ నుంచి తీసుకుంటాం అనేసరికి హిట్ అయింది. సో జూన్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసి జూన్లో సెలక్షన్స్ పెట్టి ఒక 20 మందితోటి మినీ బిగ్ బాస్ లాగా ఓటీటీ బిగ్ బాస్గా అంటే ఓటీటీ కాకుండా టీవీలో కూడా టెలికాస్ట్ అయ్యేలాగా పెట్టి అగ్ని పరీక్ష లాగా ఒక షో నడిపిస్తే ఎలా ఉంటుంది. లేదంటే మధ్యలో ఇంకేదైనా అంటే స్లాట్ ఫిల్లింగ్ కోసం మధ్యలో ఇంకేదైనా షో మనకి స్మార్ట్ జోడీ వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాలు వచ్చేస్తుంది, ఆల్రెడీ బీబీ జోడీ అయిపోయింది. సో ఇట్లా ఇవన్నీ అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ షోస్ రావాలి, ఈ ప్లేస్లో ఫ్రెష్గా షోలు రావాలి. కాబట్టి ఈ ప్లేస్ని ఫిల్ చేయడానికి ఏం షోలు ప్లాన్ చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకటైతే రోడీస్ తెలుగులో వస్తుంది అని అంటున్నారు, రెండోది ఏంటిది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకో స్పెషల్ షో ఏదైనా ప్లాన్ చేస్తారా ఆ షో అంటే బిగ్ బాస్కి టికెట్ టు బిగ్ బాస్ అన్నట్టుగానే నడతాయి ఇవన్నీ కూడా టికెట్ టు ఫినాలే లేక టికెట్ టు బిగ్ బాస్ అన్నట్టే నడతాయి. ఇప్పుడు ఈ జంటలలోకి వెళ్ళి ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే జంటలలోకి వెళ్ళి కూడా ఒక జంటో లేదంటే సింగిల్గానో మనకి బిగ్ బాస్లో కనబడతారు, సింగిల్గా ఒకరిద్దరు. ఇప్పుడు అంజలి పవన్ ఎప్పటి నుంచో బిగ్ బాస్లో అంటే ఆమె కానీ ఆయన కానీ వస్తారు అన్నారు, రాలేరు. ఇప్పుడు మనకి వీళ్ళు సోనియా సింగ్ తను కూడా లేదంటే ఇద్దరు వస్తారు అన్నారు, రాలేరు. మనకి మహేష్ వస్తాడు అన్నారు, రాలేదు. ఇట్లా వస్తారు అని చెప్పి రాకుండా ఉండి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న బ్యాచ్ వీళ్ళంతా ఏంటంటే పెండింగ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ షోలోకి వచ్చారు కాబట్టి ఈ షో నుంచి వెళ్ళి జనాలకు రుద్దేసి అటు పట్టుకొచ్చేస్తారు. అదే మనకి ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాల నుంచి కూడా కొంతమందిని పట్టుకొస్తారు. లైక్ దట్ ఈ షోలకి వెళ్ళి వస్తారు కదా. అంటే వచ్చే బిగ్ బాస్ సీజన్ 10లో వీళ్ళు 10 మంది వాళ్ళు 10 మంది ఉన్నా ఆశ్చర్యపోని అవసరం లేదు నిజంగా. అంటే కామన్ మ్యాన్స్ 10 మంది, సెలబ్రిటీలో ఒక 10 మంది పెట్టినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బెనిఫిట్ ఫర్ ద షో ఏంటంటే వీళ్ళకి పేమెంట్స్ బాగా తగ్గిపోతాయి. అంటే నార్మల్గా కంటెస్టెంట్ని తీసుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి, అంటే సెలబ్రిటీ కంటెస్టెంట్ని తీసుకుంటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. అదే కామన్ మ్యాన్స్ని తీసుకుంటే వీళ్ళకి అవకాశం ఇస్తున్నాం అనే పాయింట్ తోటి ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అదేనా వాళ్ళు ఎంత ఇస్తే వీళ్ళు అంత తీసుకుంటారు. ఆ కాన్సెప్ట్లో ముందుకు పోనీకి బగ్గా పనికి వస్తుంది అన్నట్టు. అట్లా మేకర్స్కి ప్రొడ్యూసర్స్కి బగ్గా మిగిలే కథ కాబట్టి మెల్లగా వీళ్ళని కొన్ని రోజుల సెలబ్రిటీలను చేసి అంటే ఒక షో ద్వారా సెలబ్రిటీని చేసి పట్టుకొని పోతారు. అది మినీ బిగ్ బాస్ లాగా 50 days పెట్టి లేదంటే 40 days పెట్టి అక్కడి నుంచి ఇటు గుంజుకు వస్తారా, లేదంటే సేమ్ అగ్ని పరీక్ష లాగా 15 రోజులు ఆగస్టులో ఆగస్టులోనే ఉంటుంది అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంటే 15-20 రోజులు ఉంటుంది. జూన్ నుంచి పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది. నాగార్జున గారు వచ్చి ఈసారి కూడా కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అగ్ని పరీక్ష సీజన్ 2 ఈసారి కూడా మీలో ఒకరు విన్ అవ్వచ్చు, మీలో ఒకరు బిగ్ బాస్లోకి రావచ్చు, ఓకేనా అని చెప్పి మళ్ళీ నాగార్జున గారి ప్రోమో జూన్లోనో జూలైలోనో వచ్చేస్తుంది. మళ్ళీ సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ 3 నిమిషాల టాలెంటెడ్ వీడియో పంపమంటారు. అది పంపిన తర్వాత దాని త్రూ
సెలక్షన్ ప్రాసెస్, గ్రూప్ డిస్కషన్స్ సేమ్ పోయినసారి ఎట్లయితే జరిగిందో అదే ప్రాసెస్లు. అంతకు మించిన కొంచెం టిపికల్గా ప్రాసెస్, వడగట్టే ప్రాసెస్. ఎందుకంటే మొన్నటిసారి కొంచెం వాళ్ళకు కూడా కొత్త ప్రాసెస్ కాబట్టి కొత్త కొత్తగా అనిపించి ఉండొచ్చు. ఈసారి ఈ ఎంటీవీ రోడీస్ లాంటిది తెలుగులో వస్తుంది కదా, అదొక ఫిల్టరేషన్. అక్కడి నుంచి వెళ్ళి అవన్నీ అంటే పోయినసారి అనుభవం, ఈ రోడీస్ది, ఈసారిది, ఇక అన్ని కొత్త కొత్త అనుభవాలన్నిటితోటి మంచిగా ఫిల్టర్ చేసి ఇంకా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. పోయినసారి అప్లై చేసి నాకు రాలేదు, ఈసారి మళ్ళీ అప్లై చేద్దాం అనుకునేటోళ్ళు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి అప్లై చేసుకోర్రి. మొత్తం లైఫ్లు మారిపోతాయంటే ఏం మారాయి, పెద్దగా ఏం మారాయి కానీ అంటే ఎట్లుంటుందంటే ఫాల్స్ ఇమేజ్ అనేది ఒకటి ఏర్పడుతుంది. దాని త్రూ మనం తోపు అయిపోయినా త్రూ అయిపోయినా అని ఫీలింగ్లో ఉంటారు. మరీ నెక్స్ట్ లెవెల్లో మారుతుంది అంటే ఒకరిద్దరికి మారుతుంది. మొన్నటిసారి కామన్ మ్యాన్ విన్నర్ చేసిరు కావాలని యాక్టివ్ పరీక్ష ఇటు చేద్దామని. ఈసారి అంటే కళ్యాణ్ గట్టిగానే ఆడిండు, కళ్యాణ్ అభిమానులంతా నువ్వు కళ్యాణ్ మీద వాడేడతావు, అది కాదు ఇక ఇడిచిపెట్టరు. ఇక ఇంకా బిగ్ బాస్లో బతికేటోళ్ళు ఉన్నారు కొంతమంది, ఇప్పటికీ ఆ కంటెస్టెంట్ల గురించి పేర్లు పెట్టి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇక తెలివి లేదా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. సరిపోనే అయితే అంటే అటు నడుపుతారు అన్నట్టు, వాళ్ళ స్టోరీ ప్యాటర్న్ అట్లా తీసుకొని పోతారు. ఎందుకంటే ఆ త్రూ విన్నర్ చేస్తే ఏంటంటే అగ్ని పరీక్ష మీద వెయిటేజ్ పెరుగుతుంది, ఒక కామన్ మ్యాన్ వస్తే విన్నర్ అవ్వచ్చు అనే ఒక ఫీలింగ్ వస్తుంది, అందరికీ అట్రాక్షన్ పెరుగుతుందని వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటాయి. సో ఈసారి కూడా ఆ కామన్ మ్యాన్ మరి విన్నర్ చేస్తారంటే కష్టం. ఈసారి ఏం చేస్తారంటే కామన్ మ్యాన్ కూడా టఫ్ అయ్యే సిచ్యువేషన్సే పెడతారు. అదృష్టం ఉంటే అన్ని రకాలుగా కలిసి వస్తే ఇప్పుడు అయితే ఇగో ఆశ ఉంటే అంతో ఇంతో అందేనండి, రాసి ఉంటే అంత సంతం అయ్యానండి అని పవన్ కళ్యాణ్ గారి పాటలాగా అంత ఉంటుంది అన్నాడు ముచ్చట. సరే అయితే ఈసారి కామన్ మ్యాన్ గెలుస్తాడా గెలవడంటే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మొన్నటిసారి కొంచెం పుష్ ఇచ్చారు, ఈసారి పుష్ ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మ్యాటరు. ఇంకేమైనా ఉన్నాయి అప్డేట్స్? చంగురి బంగారు రాజా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించింది ఒకటి ఉందబ్బా. హౌస్ టూర్ అప్పుడు చూసారు కదా, రకరకాల బెడ్రూమ్స్ ఉన్నాయి అందులో. సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి, అందరికీ కలిపిన బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని అంటే మనకి బిగ్ బాస్లో లాగా లగ్జరీ బెడ్రూము, నార్మల్ బెడ్రూము, కపుల్ బెడ్రూము, గోల్డెన్ కపుల్స్ బెడ్రూము, నార్మల్ కపుల్ బెడ్రూమ్ అని రకరకాలుగా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తుంటే గోల్డెన్ బెడ్రూమ్స్ ఉంటాయి, అంటే సపరేట్ బెడ్రూమ్స్ ఉంటాయి. వాళ్ళు బాగా పర్ఫామ్ చేయకపోతే అంతా కూడా ఎట్లుంటుందంటే మన ఏమంటారు దాన్ని, డార్మేటరీ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. అందరు కలిపి ఒకటే కాడ పడుకునే సిస్టమ్ ఉంటుంది చూడు, ఆ టైప్లో 6 బెడ్ల బెడ్రూమ్ ఉన్నది కదా, ఆ బెడ్రూమ్లో పడేస్తారు. సో సింగిల్ బెడ్స్ ఉంటే అందులో పడుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి పనిష్మెంట్స్ లాంటివి అనుకోండి, అవి అట్లాంటివి ఉంటాయి. అక్కడ కూడా లగ్జరీ, నాన్ లగ్జరీ అని ఏదో ఒకటి పెడతారు. ఇక తమాషా ఏదో ఒకటి తిమ్మిని పంపించేసి మనల్ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవి చూడ్డానికి డ్రామా లాగా అనిపిస్తుంది, ఓవర్ యాక్షన్ లెక్క అనిపిస్తుంది. ఎమోషన్స్ అన్నీ కూడా ఒక ఫాల్స్ ఎమోషన్ లెక్క అనిపిస్తున్నాయి. అంత ఫేక్ తురు, అంత డ్రామా చేస్తారు, అంత యాక్టింగ్ చేస్తారు, అబ్బా టూ మచ్ చేస్తారు అబ్బా షో కోసం అని అనిపిస్తుంది. అనిపించినా మనం భరించాలి, అనిపించినా మనం అలవాటు చేసుకోవాలి, తప్పది. ఈ టీవీ షోలలో ఇప్పుడు కెమెరాలు పెట్టి కట్ టేక్ లాగానే ఉంటాయి ఇవన్నీ. కాబట్టి కొంచెం కెమెరాల ముందు ఉన్నాక కొంత డ్రామా ఉంటుందబ్బా. అండ్ ఫోన్స్ లేకపోయేసరికి రియల్ ఎమోషన్స్ అనేవి కూడా బయటకు వస్తాయి. అది కూడా మనం తప్పుపట్టడానికి లేదనిపిస్తుంది. ఫోన్ ఉండదబ్బా, ఫోన్ ఉండదు అనగానే మనకి ఏంది, ఒక పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడానికి పెరుగుతుంది. ఫోన్ లేకపోతే మీరు నిజం చెప్తారా, ఇంటికి రాగానే ఫోన్స్ అంటే ఆఫీస్ నుంచి పోయేచ్చేటోళ్ళు ఉంటారు చూడరు, ఇంటికి రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరు, తెల్లారి మళ్ళీ పొద్దుగాల పోయేటప్పుడు ఫోన్ ఆన్ చేయరు. అట్లా కుదరదు, 90% పీపుల్కి కుదరదు. కుదిరితే చేయగలిగితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, పిల్లలకి మీకు మధ్యలో కానీ చాలా ఎమోషన్స్, చాలా అఫెక్షన్స్ ఇట్లా అవుతారు ఫోన్లు లేని రోజులలో. ఇగో వాడకట్టలో ఒక టీవీ ఉన్న రోజు, వాడకట్ట అంతా అక్కడికి వచ్చి కూర్చుని టీవీ చూసారు. సండే రోజు మాత్రమే సినిమా వస్తుంది దూరదర్శన్లో అన్నప్పుడు ఆ రోజు కోసం వెయిట్ చేసారు. రేడియోలో చిత్రాలయ పాటలు వస్తున్నాయంటే ఆ టైం కోసం ఎదురు చూసారు. అందరూ ఒక కాడ కూర్చుండి విన్నరు, ఎంజాయ్ చేసారు. అదే ఎవరి ఫోన్లో అంటే ఎవరి చేతిలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది వచ్చిన తర్వాత పర్సన్ టు పర్సన్ కనెక్షన్ కట్ అయింది. అసలు ఎంటర్టైన్మెంటే లేదు, లైట్లు ఉండయి, కరెంట్ ఉండదు అనే టైంకి వెలుగు అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలన్నట్టుగా వెలుగులోపే అందరూ కూర్చొని ముచ్చట పెట్టుకొని 7 తిన్నారు, పడుకున్నారు. 7కి చీకటి అయిపోయింది, పన్నారు లైట్లు లేని కాలంలో. గుడ్డి లైట్లు ఉన్నప్పుడు కూడా అంతే ఉండే. ఎప్పుడైతే కరెంట్ వచ్చిందో, ఎప్పుడైతే టీవీలు వచ్చినాయో, ఎప్పుడైతే సీరియల్ వచ్చినాయో సంకనాగిపోయింది, కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. సో అట్లా అక్కడ ఫోన్లు ఉండేవి కాబట్టి కనెక్టివిటీ ఎక్కువ అవుతుంది. ఆ ప్రేమలు, ఆ రియల్ ఎమోషన్స్ అంటే మనిషి లోపల యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్ అనే అతను చాలా ఎమోషనల్ పర్సన్.
వాని ఎమోషన్స్ బయటకు రాకుండా ఇవన్నీ కూడా కట్ చేస్తాయి. ఒక కోపం వచ్చింది అనుకో, టక్కన ఫోన్ వచ్చినావు అనుకో, అక్కడ ఏదో ఫన్నీ రీల్ వచ్చింది అనుకో, మూడు మారిపోయాయి. ఆ కోపాన్ని ప్రదర్శించలేం. ఆ కోపం వచ్చినా కానీ పక్కకి వెళ్ళిపోతాం మనం ఫోన్ పట్టుకొని. బాధ అనిపించినా ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంది బాత్రూమ్కి పోయినా ఫోన్ పట్టుకొని పోతున్నాం. కాబట్టి రియల్ ఎమోషన్స్ రావు. అదే ఫోన్ లేకపోతే పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోవడం అన్నప్పుడు చాలా ఎమోషన్స్ బయటకు వస్తాయి. దట్స్ ద మ్యాటర్, దట్స్ ద మ్యాజిక్. ఓకే, అది మ్యాజిక్ ఆఫ్ రియల్ వరల్డ్. అది చూడ్డానికి సీరియల్ వరల్డ్ లెక్క ఉంటుంది, కానీ ఫోన్ లేకపోతే అది రియల్ వరల్డ్ అవుతుంది. కనెక్టివిటీ పెరుగుతుంది, అది మ్యాటర్. సరే, ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. లెంత్ చేయొద్దు అనుకుంటా, కానీ ఆటోమేటిక్ అవుతుంది. ఏం చేయలేం, మన చేతుల్లో లేని ముచ్చట ఇది. సరే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే. శబకాయ్. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు. స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.